యూదా రాజ్యానికి రాజైన తరువాత తన రాజ్య పరిపాలనలో ఉన్న దుస్థితిని చూశాడు. ఆ రాజ్య పరిపాలనలో ఉన్న దుస్థితి ఎలా ఉందంటే రండి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశారు. చూసారా, వారి రాజ్యం అంతా భీతి భయం, ఏదో భయంతో బ్రతుకుతున్నారు. పైకి ధైర్యంగా ఉన్నట్టున్నారు కానీ భీతికి అప్పచెప్పాడు దేవుడు. ఏదో భయం లోపల తొణికిచ్చలాడుతుంది, ఏదో భయం భీతికి అప్పచెప్పేశాడు దేవుడు. ఎక్కడో భయం, కంగారు, ఒత్తిడి హృదయంలో ఉంది. భీతికి విస్మయం అంటే కలవరానికి దేవుడు అప్పగించి, కలవరానికి నిందలకు ఆస్పదం చేశాడు. ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? ఈ భార్యతో సంసారం ఎలా కొనసాగించాలి? ఈ కుటుంబాన్ని ఎలా సజావుగా ముందుకు తీసుకొని వెళ్ళాలి? ఈ బిడ్డలలో ఒక దైవిక మార్పు ఎలా రావాలి? ఒక భయం, ఒక విస్మయం, ఒక కలవరం, అన్నీ మంచిగా చేస్తున్నా ఏదో ఒక నింద మీద పడుతుందా? ఎందుకు దేవుడు అప్పగిస్తున్నాడు? ఆ నిందకు గల కారణం ఏంటి? ఆ భయానికి గల కారణం ఏంటి? ఆ విస్మయానికి గల కారణం ఏంటి? దేశమంతా అలాగే ఉంది. హిజ్కియా చూశాడు, అరే దేశంలో ఎక్కడ కూడా సమాధానం లేదు. ప్రతి వాడి జీవితంలో ఏదో తెలియని భయం వెలువడి చేస్తుంది, ఏదో కలవరం వెలువడి చేస్తుంది, ఒక నింద వారి మీద ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు దీనికి కారణం ఏంటి? హిజ్కియా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా కింద పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. ఏంటి? ఇంటి యజమానులు దుష్టుని ఖడ్గం పాలైపోయారు. మన కుమారులను కుమార్తెలను భార్యలను సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత. అంటే కుటుంబంలో ఎవడు కూడా దేవుని ఆధీనంలో లేడు, దేవుని ఆధీనంలో లేడు. భార్యలు, భర్తలు, కుమార్తెలు అందరూ చెరలోకి వెళ్ళిపోయారు. సోదరుడా, నువ్వు మందిరంలోనే కూర్చున్నావు కానీ, సహోదరి నువ్వు మందిరంలోనే కూర్చున్నావు కానీ, నువ్వు సాతాను చెరలో ఉన్నావన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. సాతాను బంధకాల్లో ఉన్నవన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. తెలియని ఒక భయం నిన్ను వెంటాడుతుంది, తెలియని ఒక కలవరం నిన్ను వెంటాడుతుంది, ఒక నింద, ఒక ఆస్పదం. అంతేకాదు, నీ ఇంట్లో ఉన్న నీవు, నీ పిల్లలు, నీ కుటుంబీకులు కూడా సాతాను చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒకవేళ నువ్వు అనిపిస్తుంది నేను దేవుని ఆధీనంలోనే ఉన్నానని, కానీ వాస్తవానికి నువ్వు సమాజ మందిరంలోనే ఉన్నావు కానీ, దేవుని ఆరాధిస్తున్నావు కానీ, సాతాను కట్ల చేత బంధించబడి సాతాను చెరలో 18 సంవత్సరాల నుండి ఉంటున్నావు అని నేను అనలేదు. ప్రభువైన యేసుక్రీస్తే ఒక వ్యక్తిని చూసి మాట్లాడాడు, అమ్మా సాతాను బంధకాల్లో ఉన్నావు నువ్వు అంటే. ఆ వ్యక్తి సమాజ మందిరంలోనే ఉంది, దేవునిని ఆరాధిస్తుంది కానీ 18 సంవత్సరాలుగా సాతాను బంధకాలలో, సాతాను చెరలోనే ఉంది. ఎంతకాలం బిడ్డలారా? సంవత్సరాలు దొర్లుతున్నాయి, నెలలు దొర్లుతున్నాయి, సంవత్సరాలు దొర్లుతున్నాయి. ఇంకెంతకాలం ఆ బంధకాల్లో ఉంటావు? ఇంకెంతకాలం ఆ బంధకాల్లో ఉంటావు? ఎందుకు దేవుడు నిన్ను బంధకాల్లోనే వదిలేశాడా? నీ భర్త నా వ్యసనాల బంధకాల్లోనే వదిలేశాడా? నిన్ను ఆ పాప బంధకాల్లోనే వదిలేశాడా? ఏమనిపిస్తలేదా? బంధకాల నుండి బయటకు రావాలని ఒక ఫీలింగ్, ఒక ఆలోచన లేకుండానే బ్రతికేస్తున్నావా? ఇంకెంతకాలం? హిజ్కియా ఆలోచించాడు, అరే ఏంటి మా కుమారుడు రాజ్యంలో ఉన్న కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలు అందరూ సాతాను చెరలో ఉన్నారే. దీనివలన భయము, ఆందోళన కలుగుతుందే, కలవరం కలుగుతుందే. దీనివలన తండ్రులు సాతాను యొక్క ఖడ్గం పాలైపోయారే. ఇలాంటి పరిస్థితి గల కారణం ఏంటంటే హిజ్కియా గ్రహించాడు, మన మీద
దేవుని మహోగ్రత ఉన్నది. స్తోత్రం. దేవుని మహోగ్రత ఉన్నది. ఈ శుభవేళ ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఒకవేళ ఏ విషయంలోనైనా దేవుని కోపం నీ మీద రగులుతుందేమో, నీ మీద కోపించకూడదని చెప్పి తన కోపాన్ని అణుచుకుంటున్నాడు కాబట్టి ఇంకా మనం బ్రతికి పట్టుకడుతున్నాం. ఆయన వాత్సల్యత చూపుతున్నాడు కాబట్టి ఇంకా మనం జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. అనుదినము ఒక చంటి బిడ్డల మీద తల్లి ఏ విధమైన మమకారము, బాధ్యత, సంరక్షణ ఇస్తుందో అలాంటి సంరక్షణ దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఇంకా బ్రతికి పట్టకడుతున్నాం. ఆయన మన విషయంలో కోపమును రేపు కొనుక తన మహోగ్రతను అణుచుకుంటున్నాడు కాబట్టి ఇంకా సజీవుల దేశమందున్నాము. ఇంకా ఆయనను దుఃఖపెడుతున్నా కూడా దేవుడు మనలను చూస్తూ అలా ఉంచేశాడు. ఈ శుభవేళ ఒకవేళ నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి గడిచిన సంవత్సరాలలో ఎక్కడైనా దేవుని కోపం రగులుకుందేమో, నీ అనారోగ్యానికి గల కారణం దేవుని కోపమేమో. ఎన్ని నెలలు ఎంతకాలం నీ కుటుంబ విషమ పరిస్థితులకు గల కారణం దేవుని కోపమేమో. నీ బిడ్డలు మాట వినకపోవడం గల కారణం దేవుని కోపమేమో. నీ భర్త దేవుని సన్నిధి నుండి వేరైపోయి నీ పిల్లలు సాతాను శరణులకు వెళ్ళిపోవడం గల కారణం వారి మీద దేవుని కోపమేమో. నీవు భయముతోనూ కలవరముతో బ్రతకడానికి గల కారణం దేవుని కోపమేమో. చాలా నష్టపోయావు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో నష్టపోయావు. అనేక విషయాల్లో నష్టపోయావు. ఎన్నో విషయాల్లో నష్టపోయావు. ఈ నష్టానికి గల కారణం దేవుని కోపమేమో. ఏ విషయంలోనైతే దేవుని కోపం మీ మీద రగులుకొని నష్టానికి దారి తీసిందో, ప్రతికూలతలకు దారి తీసిందో, భయానికి, కలవరానికి, విస్మయానికి దారి తీసిందో, ఆయా విషయాల్లో మనం అర్థం చేసుకొని ఈ మొదటి నెల మొదటి దినమనే మనము చేయవలసినటువంటి కొన్ని కార్యాలు మీతో చేయాలి. మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ దేవుని కోపము మన మీద ఉన్న దేవుని మహోగ్రత సల్లారునట్లు అంటాడు హిజ్కియా. నీ మీద దేవుని కోపం లేదని నువ్వు అనుకుంటున్నావు. మీ మీద నా కోపం మండుతుంది అన్నాడు. నిజమే, కోపం మండుతుంది, కానీ అనుదినము తన ఉగ్రతను మన మీద రేపు కొనక తన కోపమును అణుచుకుంటున్నాడు. పోనీలే, ఈరోజు కాకపోతే సాయంత్రం కాకపోతే రేపు కాకపోతే ఇంకొక రోజు బుద్ధి తెచ్చుకుంటారులే అని మన క్రియలను బట్టి ఆయన కోపం వస్తుంది, కానీ ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. కానీ జరగకూడనివన్నీ జరిగేస్తున్నాయి. కోల్పోవలసిన వారిని కోల్పోతున్నావు. ఎవరిని కోల్పోకూడదో వారిని కోల్పోతున్నావు. దేనిని కోల్పోకూడదో దాన్ని కోల్పోతున్నావు. దేవుని సన్నిధిలో ఏ స్థానాన్ని కోల్పోకూడదో ఆ స్థానాన్ని కోల్పోతున్నావు. అన్నీ కోల్పోతున్నావు. దేవుని కోపం ఏమన్నా నీ మీద రగులుకుందేమో, దేవుని మహోగ్రత నీ మీద ఉందేమో. దాన్ని సల్లార్చటానికి హిజ్కియా ఏం చేశాడో ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన మనము దాన్ని చేయటానికి పరిశుద్ధాత్ముడు కృప చూపును గాక. మన మీద ఉన్న దేవుని మహోగ్రత కనికరం ఉంది కాబట్టి నూతన సంవత్సరాన్ని చూశాం. అనుదినము ఆయన వాత్సల్యతను చూపాడు కాబట్టి మనం నిర్మూలము కాకున్న వారం అయ్యా. కృపగలవాడు గనుకనే సంవత్సరములు అడుగుపెట్టాం. నూతన సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత కూడా నీ ఆలోచన విధానంలో మార్పు లేదు, నీ నడవడికలో మార్పు లేదు, నీ క్రియల విషయంలో పశ్చాత్తాపం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాను, ఈ పాపం, ఈ అతిక్రమం నా బిడ్డలను, నా కుమార్తెలను, నా కుమారులను శరలోని గిర్చుకుని పోతుందేమో, వారి స్థితిగతుల మీద శాపగ్రస్తమైన అనుభవాలు తీసుకొని వస్తుందేమో, దేవుని మహోగ్రతకు గురి చేస్తుందేమో అన్న భయం లేకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నాం.
ఒకవేళ దేవుని మహోగ్రత ఇప్పటికే నీ కుటుంబం మీద చెలరేగటం వల్లే ఆ ఇంట్లో అశాంతి, కలవరం, నెమ్మది లేని స్థితి ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. ఈ శుభవేళ గ్రహించ మనస్తత్వం పరిశుద్ధాత్ముడు దయచేయుగాక.